ఏపీ డిఎస్సి 2026కి సంబంధించినటువంటి ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే మనకి ఈరోజు ఒక న్యూస్ పేపర్‌లో అయితే రావడం జరిగింది. 2026, 35 మధ్యన 1.35 లక్షల మంది ఉపాధ్యాయులు ఉద్యోగ విరమణ అని మనకి ఆర్టికల్స్ ప్రచురించడం జరిగింది. అయితే ఈ విషయం చూసుకున్నట్లయితే 10 ఏళ్లలో 88,000 ఎస్‌జిటిలు, 42,000 మంది స్కూల్ అసిస్టెంట్లు, అలాగే 8,000 మంది పీఈటీలు రిటైర్డ్ అవుతున్నారనేసి మనకు చెప్పడం జరుగుతుంది. అలాగే ప్రభుత్వ పాఠశాలల్లో కొత్త తరం గురువులదే కీలక భూమిక అని, అలాగే నిరుద్యోగ ఉపాధ్యాయ అభివృద్ధిలో చిగురిస్తున్న ఆశలు, డీఎడ్, బీఎడ్ కోర్సులకు పూర్వ వైభవం అని ఈ యొక్క ఆర్టికల్ అనేది మనకి ప్రచురించడం జరిగింది. విషయం చూసుకున్నట్లయితే మనకి రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో రాబోయే 10 ఏళ్లలో అయితే ఒక మార్పు చోటు చేసుకుంటుందని, అయితే 1990 సంవత్సరంలో జరిగినటువంటి ఈ యొక్క డిఎస్సి నియామకాలైతే అవన్నీ కూడాను మనకి ప్రస్తుతానికైతే రిటైర్మెంట్‌కి రెడీగా ఉన్నాయనేసి కూడా మనకు చెప్పడం జరుగుతుంది. అయితే 2035కి సగటున 10,000 మంది గురువులు రిటైర్ కానున్నారనేసని, అలాగే 10 ఏళ్ల కాలం రిటైర్మెంట్ దశాబ్దంగా విద్యాశాఖలో మిగిలిపోనుందని, ఈ యొక్క పరిణామం బీఏడీ, డీఏడీ కోర్సులకు పూర్వ వైభవంతో పాటు నిరుద్యోగ ఉపాధ్యాయులు కూడాను నూతన ఉత్తేజం నింపనుందనేసి కూడా మనకి చెప్పడం జరిగింది. ఏటా సగటున 15,000 మంది రిటైర్మెంట్ అనేసి కూడా మనకి చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ, జిల్లా, మండల పరిషత్తు, మున్సిపల్ పరిధిలో అన్నీ కలిపి సుమారు 1.9 లక్షల ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. అయితే వీరిలో రానున్న 10 ఏళ్ల కాలంలో 1.35 లక్షల మంది రిటైర్మెంట్ రెడీ అవుతున్నారని, అలాగే కొత్త నోటిఫికేషన్ కూడా రెడీగా ఉంటదని, ఈ ఏడాది నుంచి 2035 వరకు ఏటా సగటున 10,000 మందికి పైనే విరమణ పొందనున్నారని, ఈ రిటైర్మెంట్ల సంఖ్య మనకి పెరుగుతూనే వస్తుంది అనేసి కూడా చెప్పడం జరిగింది. నెక్స్ట్ మనకి అంచనా ప్రకారం అయితే 2020లో ప్రారంభమయ్యే ఈ విరమణ పరంగా చూసుకుంటే, మనకి మాక్సిమం అయితే 10,000 పోస్టుల వరకు కూడా రిటైర్మెంట్ ఉంటది. టోటల్‌గా చూసుకుంటే మొత్తం రిటైర్మెంట్‌లో 64% సెకండ్ గ్రేడ్ టీచర్లే ఉన్నారు. ఇది రాష్ట్రంలో మొత్తం ఉపాధ్యాయుల బలగంలో దాదాపు 70,000% కావడం గమనార్హం. నిష్క్రమణల పర్వం నిరుద్యోగులకు వరం అని ఈ యొక్క ఆర్టికల్ చూసుకుంటే, ఈ భారీ నిష్క్రమణ పర్వం నిరుద్యోగ యువతకు గొప్ప అవకాశంగా మారే అవకాశం ఉంటది. ఏటా డిఎస్సీల పరంపరకు కొనసాగనుంది. వేల సంఖ్యలో కాళ్ళు కూడా భర్తీ చేస్తారనేసని, అలాగే ఏడాది లేదా 2 ఏళ్లకోసారి క్యాలెండర్ ప్రకారం అంటే జాబ్ క్యాలెండర్ ఉంది కదా! దాని ప్రకారం కూడా డిఎస్సీ నిర్వహణ ఇస్తే నిరుద్యోగులకైతే కొద్దిగా హెల్ప్‌ఫుల్‌గా ఉంటదని కూడాను మనకి మాట్లాడడం జరుగుతుంది. అలాగే ప్రమోషన్స్ కూడాను వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటదని చెప్తున్నారు. సీనియర్ ఉపాధ్యాయులు రిటైర్మెంట్ అవ్వడంతో ప్రస్తుతం పనిచేస్తున్న ఎస్‌జిటి వాళ్ళకైతే స్కూల్ అసిస్టెంట్‌లుగాను, స్కూల్ అసిస్టెంట్‌లకి హెడ్ మాస్టర్‌లుగాను పదోన్నతులు వస్తాయనేసని కూడాను ఆశాజనకంగా ఉంది. అయితే ఇదే జరుగుతుందండి. నెక్స్ట్ 2026, 2035 మధ్య కాలంలో ఉద్యోగ విరమణ చేయనున్న ఉపాధ్యాయుల వివరాలు సుమారుగా ఇలా ఉంటాయి. ఇక్కడ సంవత్సరాలు ఇచ్చారు. అలాగే ఎస్‌జిటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, అలాగే స్కూల్ అసిస్టెంట్‌లు ఎంతమంది, పీఈటీలు ఎంతమంది, టోటల్‌గా చూసుకుంటే ఎంతమంది అంటే 2026కి ఎస్‌జిటి వాళ్ళైతే 6,000 మంది రిటైర్ అవుతారన్నారని, అలాగే స్కూల్ అసిస్టెంట్లు చూసుకుంటే 3,000 మందికి, పీఈటీలు చూసుకుంటే 500 అంటే టోటల్‌గా చూసుకుంటే మనకి 2026లో 9,500 మంది రిటైర్మెంట్‌కి రెడీగా ఉన్నారని మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది. 2027కి చూసుకుంటే 6,800 మంది ఎస్‌జిటిలున్నారు. అలాగే స్కూల్ అసిస్టెంట్‌లు 2,800, అలాగే పీఈటీలు 600, టోటల్‌గా చూసుకుంటే 10,200 మంది. ఇలాగా చూసుకుంటే టోటల్‌గా 2035 కల్లా కూడాను మనం చెప్పుకున్నట్లయితే 1,38,000 మంది రిటైర్మెంట్‌కయితే ఉన్నారండి. అయితే ఇవన్నీ కూడా సక్రమంగా జరగాలి అంటే ప్రస్తుతం నోటిఫికేషన్ వచ్చే దాన్ని బట్టయితే మనకి ఒక అవగాహన వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడాను మనకి నోటిఫికేషన్‌కి డీఎస్సీ కంపల్సరీగా అయితే మనకి ఫెబ్ ఫస్ట్ వీక్ గాని, సెకండ్ వీక్ గాని వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క స్టడీ ప్లానింగ్‌ని మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. విష్ యూ ఆల్ ద బెస్ట్. థాంక్ యూ.